పనికి టైం అయితే టిఫిన్ రెడీ అయిందానే? మా అయితే కానీ తీయలేవు. ఇంటితో ఇంటర్ పని ఒక్కగానే చేసుకోబడితే చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేసేదా తాగు. మళ్ళీ ఏమైంది నీకు? గట్లా మాట్లాడతాను. ఇక మీ బాబు ఫోన్ చేస్తాను, మాట్లాడు. అయ్యో నేనే మాట్లాడాలా? నువ్వే మాట్లాడొచ్చు కదా. నా కోసం ఏం ఫోన్ చేయలే, నీతో మాట్లాడనికే ఫోన్ చేసిండు. మాట్లాడు. సరేనే, నేనే మాట్లాడతా. హలో. మామ ఎట్లున్నారు? అందరు మంచిగా ఉంటారా? చెప్పే. సరే, రేపు సాయంత్రం వస్తాం. అగో ఏమైందే? రేపు సాయంత్రం వస్తాను ఫోన్ మాట్లాడుతున్నావు. ఎవరికి ఏమైందట? ఏం లేదే, మీ అమ్మోళ్ళు ఎటువంటి సమ్మక్క చేస్తారట, మనం రమ్మన్నారు, అందుకే రేపు వస్తాం అన్న. అవునా, సరేనే పోదాం గాని మనం కూడా సమ్మక్కం చేసుకోవాలి కదా. మీ అవ్వని అడుగు. అవునే అని మనం కూడా సమ్మక్క చేయాలి కదా. అవ్వా అవ్వా ఇన్నబడతలే ఆనే? ఎటు పోయినా ఇంతసేపు? ఎటు పోతాటేనా? నేనేటి పోయినరా లచ్చక్కతో ముచ్చట పెడుతున్నా. ఎప్పుడు లచ్చక్కతోనే నానే? ఎప్పుడు ఆమెతోనే ముచ్చట పెడతా ఉంటావు, ఆమెతోనే ఉంటావు. ఊళ్ళో అందరూ సమ్మక్క పెట్టుకుంటారు, మనం ఎప్పుడు పెట్టుకున్నాం? అగో నన్ను అంటే ఎవరా? నువ్వు నీ పెద్ద ఎప్పుడైతే అప్పుడే. అగో ఇంటికి పెద్ద నువ్వు ఉన్నాగా, నీ ఇష్టం నీ పెద్ద ఇష్టం అంటానైతే. ఆమె గట్లనే అంటది గాని ఇవాళ మనం సమ్మక్కం చేద్దాం. రేపు మా అవ్వగారింటికి పోవాలి కదా, పనికి అత్తలేనని చెప్పి సామాన్లు పట్టుతారా పో. అగో ఇప్పటికిప్పుడు అంటే సమ్మక్క చేసుడు. నువ్వైతే మొదలు పోయి కొబ్బరికాయలు బెల్లం పట్టుకొని రా. నువ్వు వచ్చే వరకు నేను ఇంట్లో తయారు చేసి పెడతా. అట్లనే ఇంత తీతకాలు కూడా పట్టుకరా. ఏందే అటు కొబ్బరికాయనా బుజ్జెత్తు బంగారం ఇస్తాను మొక్కిన? అదో దున్నపోతూ దాని ఎత్తు బంగారం ఇస్తాను మొక్కినవా? ఇంకా నయ్యం బేడీలు లేపిస్తాను మొక్కలే. ఈ మెత్తు బంగారం కావాలంటే అట్టిగానేనా? నీ కొడుకుది నెల జీతం కావాలి. ఒరే గట్లెందుకంటాను? ఆ సమ్మక్క తడికి చేస్తే చల్లగా చూస్తుంది. ఈ ఏడాది దానికి లగ్గం ఏంటని చేస్తుంది కావచ్చు. దేవుడా, ఎందుకు నన్ను ఇట్లా కొట్టించినావు? నా వల్ల మా అమ్మ అందరి ముందు మాటలు పడుతుంది. అందరి ముందు నా బతుకు చులకనైంది. నువ్వు ఆగే సిట్టమ్మ తయారుగా పోదాం మనం. ఏడికమ్మ పోయేది? అప్పటి నుంచి బాగా మాట్లాడతారు. అగో గట్లంటేనే చెల్లె, ఇలా మన ఇంకా సమ్మక్క చేస్తాను కదా, అమ్మని ఎత్తు బంగారం మొక్కిందట, పోయి జోగించుకదాంపా, తయారుగా పోదాం. సరే అన్న, తయారైతే పోయి. వదినా నువ్వు కూడా తయారుగా. అమ్మా తల్లి, బంగారం నీ ఎత్తు, నువ్వు కొత్త బట్టలు వేసుకొని తయారుగా. మేమేం తయారవ్వాల్సిన అవసరం ఏం లేదు. అయినా నీ ఎత్తు బంగారం మోయడానికి మేము ఉన్నాం కదా, నువ్వైతే తయారై రాకు. సరేనే, నువ్వు తయారీ, నేను పోయి సామాన్ తీసుకెళ్తా. సరే. వదినా ఇప్పుడు నేనేమన్నా? అది అమ్మ మొక్కింది. నేను లావు ఉండడం నా తప్ప? దేవుడిచ్చినట్టు నేను ఉన్నా. అమ్మా తల్లి, నీకొక దండం. ఎందుకు ఏడుతానవమ్మా? నువ్వు ఏడిచినట్టు నీ అన్నకు తెలిసిందనుకో, నా చెల్లెని ఏమన్నవే ఏడుతానని నా తొండలు పెట్టుకుంటాడు. ఇదంతా నాకు అవసరమా? పోయి తయారు కాపో. ఆటో మాట్లాడుకత్తా. నీ ఎత్తు బంగారం తీసుకురావాలి కదా. పో పో. దొంగేడుపులు ఏడ్చుకుంటుంటారు. హలో బావా. ఏమే కళ్ళు దొరుకుతలేదు, మందు తేవాలా లేక బెల్లం సాకుతో ముక్తావా? మందైతే మందే తీసుకురా, జల్దీరా. బంగారం జోకి కాడ మంది బాగున్నారట, తొందరగా పోయేద్దాం. సరే సరేనే. సరేనే. అవ్వా చిట్టమ్మ ఉన్నావానే? పోదాం రా, అందరు తయారయ్యారుగా? తీసుకొచ్చినాయి కోడియో కొబ్బరికాయలు.
బుజ్జి ఆ? దేవుని తొందర పోది, నేను బయట పంచిపెట్టడానికి బంగారం ముక్కలు ముక్కలు చేస్తా. అయ్యో పానం ఆగుతలేదా? వచ్చింది ఇప్పుడేనాయే. ఎండవాడత్తే ఏమో చేద్దాం చేద్దాం అని పని పెడతాను. ఇందంతా సాయ అవుతే నిమ్మలం అవుతుంది. అప్పుడు వేసుకున్నంత ఈ మంచిగా నిమ్మలంగా. సరేనే, నువ్వు నిమ్మలంగానే ఛాయ్ అయినాక నేను బయట పంచిపెట్టడానికి బంగారం ముక్కలు ముక్కలు చేస్తా. అవు కానీ అప్పుడు మీ బాపుకు మీ తమ్ముడికి ఫోన్ చేసిన, మీ బాప ఏమో పొలం కాడికి పోతున్నాడ రానన్నాడు, కానీ మీ తమ్ముడు 2 వరకు వస్తా అన్నాడు. అబ్బా నిజంగా ఫోన్ చేసినవా మా తమ్మునికి? నన్ను ఏదో ఆట పట్టి అని చెప్తాను కదా. లేదే, నిజంగానే ఫోన్ చేసిన. రారా బామ్మర్ది అంటే, ఇప్పుడు కాదు బావా 2 గంటల వరకు వస్తా అని చెప్పిండు. సరే సరేనే, మా తమ్ముడు అసలే ఆకలి కాగాడు. తొందర పని చేసుకుందాం. ఇంతంతా పనికి ఆసర అవుతుంది మీ అవ్వ అనుకుంటే పెద్ద చెల్లెళ్ళ ఇంటికి వాయే. వాళ్ళు కూడా ఇవాళని సమ్మక్క చేసుకోవాలనా? అయితే ఇప్పుడు ఏమైంది, నువ్వు ఊరిపో. సరే నేను చేయకపోతే వాళ్ళు చెప్తారు. అమ్మ సమ్మక్క సారక్క తండ్రి జంపన్న ఇగనన్న నా బతుకుని మార్చుర్రి. నా బతుకుని అర్థం చేసుకునే మనిషిని నాకు జతగట్టుర్రి. అమ్మ తల్లి, అందరం మంచిగా ఉండాలి. మా ఆయనది ఆరోగ్యం మంచిగా ఉండాలి. చేసిన రూపాయి బరకతుండేటట్టు చూడమ్మా. తల్లి, నువ్వు మమ్మల్ని ఎత్తుకుంటే మేము ఎత్తుకుంటాం. సమ్మక్క తల్లి, సార్లమ్మ తల్లి, నా కుటుంబాన్ని మంచిగా ఉంచోరి. అమ్మా తల్లి, నా చిన్నప్పటి నుంచి నేను నిన్నే నమ్ముకున్నా. అందరిని చల్లగా చూడు తల్లి. చేసుకోవడానికి ఇంత పని, వచ్చిన రూపాయి ఇంత బరకతుంచు తల్లి. నా చెల్లెకు లగ్గం కావాలి. మా అందరికీ అరికాలకు ముళ్ళాటకుండా చూసుకో తల్లి. నీ మేడారం జాతరకు అందరం కలిసి వస్తాం. 4 గల్లె తెచ్చి కూతాం తల్లి. మీరు పోయి ఓడిపోయాం కనుకోరా, నేను కొబ్బరిగా ఉంటా సార్. నాది జారు జారు బండ ఎబిస్స, నాది జంపన్న బాగు ఎబిస్స, నాది చిలకలాది గట్టు ఎబిస్స, నాది చిన్ని మేడారం ఎబిస్స, నాది హంసలాది గట్టు ఎబిస్స, నాది హాది మేడారం ఎబిస్స, నాది కొయ్యల్లో పుట్టిన ఎబిస్స, నేను కొయ్యల్లో పిల్లను ఎబిస్స, నా భర్త పైడిద్ద ఎబిస్స, నీకు 10,000 షెర్ను ఎబిస్స, నా కొడుకు జంపన్న ఎబిస్స, నా బిడ్డ సాలమ్మ ఎబిస్స, నా బిడ్డ సారలమ్మ ఎబిస్స, నీకు 10,000 షెర్ను ఎబిస్స, నా రక్త సారలమ్మ ఎబిస్స, నీకు 10,000 షెర్ను ఎబిస్స, నా కుంకుమల
నా కుంకుమలో పుట్టిన బిస్స నా కుంకుమ సారలమ్మ బిస్స నీకు 10,000 చేరను బిస్స నా బిడ్డ నాగులమ్మ బిస్స నీకు 10,000 చేరను బిస్స నా తండ్రి శంకర బిస్స నీకు 10,000 శరణు బిస్స నా తల్లి పార్వతి బిస్స నీకు 10,000 శరణు బిస్స శరణు శరణు తల్లి, అంత మంచిదేనా? అంత ఖుషైనా మీకు? అబ్బబ్బా అబ్బబ్బా మీ సోడా నా లాగుండంగా నువ్వు కొబ్బరికాయ కొడితే నాకు నిమ్మలం ఎట్లయితుంది అందుకే నీకు కొబ్బరికాయ వలగలే. అయ్యో తల్లి, బాగా తప్పైంది, ఏదో తెలియక చేసిన తల్లి. అంత మంచిదేనా మీకు? అంత కుశలమేనా? మంచిదే గాని నా కళ్ళుకుండేదిరా. నా ఎత్తు బంగారం ఇచ్చినావు గాని నా 4 కాళ్ళ నందేదిరా. నాకెట్లా తుడితవుతుందిరా? అయ్యో తల్లి, బాంచ నా ఎల్వాన్ ఉన్నట్టు చేసిన మీకు తెలియదా? నేను ఒక్కని చేస్తా 4 తినుడాయే. అలా నా చెల్లె లగ్గ అనుకుంటా. ఇప్పుడు ఈ బాధతోనే ఎదుగుతానా నేనేం చేయాలి తల్లి? అంతా మీరే చూసుకోవాలి. అమ్మ తల్లి, నా జీవితాన్ని ఎందుకు ఇట్లా చేసినావు? అసలు నేనంటేనే ఎవ్వరికి నచ్చేది. నాకేందమ్మా ఇన్ని బాధలు? నేను ఎవరితో నన్ను ఏమన్నా మాట్లాడినా నచ్చేది, ఏమన్నా చెప్పినా నచ్చేది. నా బతికే మొత్తం నవ్వులాట అయింది. బాలవాడకే బాల, నన్ను నమ్ముకోయే బాల, నీకు తోడు ఉంటానే బాల. బిడ్డ మళ్ళొచ్చే సంవత్సరం వరకు బిడ్డ నీకు పెళ్లి చేస్తానే బిడ్డ, నీకు శంఖ పాపలిస్తానే బిడ్డ. మరి నీ 3 ఎత్తు బంగారం ఇచ్చి మీ తల నీళ్ళు ఇస్తారానే? అమ్మా తల్లి, మీరు అట్లా చేస్తే నేను ఇప్పిస్తా తల్లి. అలా 3 ఎత్తు బంగారం ఇస్తా, అలా 3 తల నీళ్ళు ఇస్తా తల్లి. నీ గద్దెల కాడ తీసుకొని వస్తా. నువ్వు కోరింది పెడతాను తల్లి. నీకు 4 కాళ్ళ పోతాను తల్లి. బాంచం జరగడానికి 4 ఎత్తులు తలవాలే తల్లి. నన్ను నమ్ముకోర కొడుక. నమ్మిన బాంచం, మిమ్మల్ని నమ్ముకుంటేనే ఇట్లున్నాం ఇప్పటి వరకు. నాది కొయ్య రాజ్యము, కొయ్యల పిల్లను, కోరిన కోరికలు నీ కొంగున కడతా. బాంచం నా తమ్ముడు కొమర వెళ్ళి నీకు తోడు ఉంటాడు కొడుక. ఇప్పటికిప్పుడు నీ చెల్లకు పోరాడతాడు చూడు. నేను చెప్పినా కదరా, నీ చెల్లకు సరైన ఈడు జోడు ఈడే. అవును తల్లి బాంచన్, నాకు ఈ ఆలోచన రాలే. నా చెల్లెకు సరైన ఈడు జోడు వీడే. మా చెల్లెని లగ్గం చేసుకుంటావారా? చేసుకుంటా బాబా. మీ చెల్లంటే నాకు కూడా ఇష్టమే. ఒకసారి ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడి చేసుకుంటాం. సరేరా, మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతా. అయ్యో ఇప్పుడు నువ్వు నాకు బావు కదా. అమ్మ తల్లి, అంత సంతోషమేనా? శాంతించు తల్లి, శాంతించు. సంతోషమేరా కొడుక, సంతోషమే. నువ్వెప్పుడు వచ్చినవురా? నీళ్ళు ఆయనవా? అయ్యో, అందరు ఎందుకు గిడ కూస్తున్నారు? కొబ్బరికాయ కొట్టాలి, పోదాం పారి. బయట బెల్లం మంచి పెట్టాలి. సమ్మక్క సారక్క పలారముల్లా రారి రారి.
అగో మనోళ్ళు వస్తారు. ఎటు పోతే గట్టేనా? అన్నం కూరలు అయినాయి, తినరా? తిందురు రారి. బారా. చిట్టమ్మ తిను. ఎంతైనా నా తమ్ముడి కాబోయే పెళ్ళానివి, తిను. నువ్వు తినవానే మరి? నేను తింటా గానీ మీరైతే మొదలు తిను. ఏమైంది? ఇంకెప్పుడు తయారవుతారు? అవతల మన వాడకట్టోళ్ళు అందరు బయలుదేరారు, మనం ఇంకా సింగారి చుట్టానే ఉన్నాం. అబ్బబ్బబ్బా అత్తన్నాం కదా, పానం ఆగుతలేదా? నీకేంది? ఓ అంగి లుంగి కట్టుకుంటే అయిపోతది. ఆడోళ్ళకి ఎంత ఉంటది? అవును కదనే, మా నాడు అట్లనే అంటాడు. మా నాన్నకి ఏం తెలుసు? అబ్బా ఇద్దరు ఒకటేరు కదా. అయితే కానీ అన్ని సామాన్ చదివిరా? చదివినాం. పారు పోదాం పారు, లేట్ అవుతుంది ఇప్పటికే. బావదనే. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ శనార్థి, నేను మీ చిట్టమ్మని. శ్రీ వారాహి ప్రొడక్షన్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని గట్టి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.